రూపాయలకి జిలేబీ. 2 రూపాయలు. 2 రూపాయల జిలేబీ ఏడు వస్తుందిరా? నేను మస్జిద్ కాడ అడుకొచ్చుకున్నా అనుకున్నా అట్లానే. మస్జిద్ దగ్గర అడుకొచ్చుకున్నా. ఎందుకురా? పైసలు లేవని. పాపం. ఎవడిచ్చిండ్రా? ఏదాగా రూపాయి 2 రూపాయలు ఇస్తే తీసుకున్నా. ఆ? రూపాయి 2 రూపాయలు ఇస్తే తీసుకున్నా. అంతేనా? ఇప్పుడు ఎందుకు నాన్న మమ్మీ చనిపోయిన రోజులు అవుతుంది బిడ్డ? నిన్నటి నుంచి అలా మిగిలిన వెళ్తిలే అది కాదు రే ఇట్లా కథలకు ఈడోళ్ళు అమ్మ నాన్న చనిపోయినరా? ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ? నువ్వు నిజం చెప్తున్నా అబద్ధం ఆడుతున్నా? అబద్ధం ఆడుతున్నా. నిజం చెప్తే అబద్ధం అనుకుంటారా? ఈ స్టైల్ బాగుండదు. నిజం మాట్లాడిన అబద్ధం రాగి ఉంటుందిలే. అది కాదురా ఇప్పుడు నువ్వు పెద్దగా ఏమవుతావు? నువ్వు చదువుకోలేదు, దేనికి చదువుకోలేదురా మరి? మమ్మీ డాడీ లేరా? చిన్నాయన ఉన్నాడా? చిన్నాయన ఉన్నాడా? చిన్నాయన చదివేలే? అంతేనా? తర్వాత ఇక నువ్వు ఏం చేయాలి? రోజు అడుకోరావాలనా? ఏం అడుకోరావాలా రోజు? అన్నం అడుక్కొచ్చి ఎందుకు? ఇప్పుడు అది కాదురా, ఇప్పుడు నువ్వు పెద్దగా ఏమవుతావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నాకు పైసలు వేయడానికి ఏం చేస్తావు? మెకానిక్ పని నీకు ఇప్పుడు వస్తా? అరే మెకానిక్ పని నీకు ఈ ఏజ్ లో మెకానిక్ పని ఎవరిస్తారా నీకు? చెప్పు. అది వాన పడేటప్పుడు బంద్ అయిపోతుంది. వాన పడేటప్పుడు బంద్ అయిపోతుంది. దాన్ని ఎట్లా చాలు చేయాలి? ఒక పైప్ ఉంటది. ఏ పైప్ అది? ఒక పైప్ ఉంటది. ఆ పైప్ లో కొన్ని నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళని గుంజాలన్నా పెడితే నమ్మకం వస్తుంది అందులో? ఆ నీళ్ళని గుంజి ఆ నీళ్ళు అదే నువ్వు మెకానిక్ ఏం చేస్తావు? అది సరే మెకానిక్ నేర్చుకో పోతుంది కానీ మెకానిక్ అయినాక ఏం చేస్తారా? మరి నీకు చదువుకోలే కదా, నీకు మెకానిక్ ఎవరిస్తాడు? చదువుకోవాలి ఫస్ట్. నువ్వు 10వ తరగతి వరకు చదువుకోవాలా? ఎవరిస్తారు? ఇయర్ బిడా చదువుకుంటేనే ఇస్తారు. చదువుకోకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? పలానా పేరేంది, దీని పేరేంది, దాని పేరేంది ఎట్లా తెలుస్తుంది? చెప్పి